అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, టమాటాలు కడిగి పెట్టుకున్నాను. ఈ 1/2 kg వెయిట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఉడకబెట్టిన టమాటా పచ్చడి ఎట్లా చేయాలో, అంటే ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చడి ఎట్లా చేయాలో మనం చూద్దాము. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ముందు వీటన్నిటిని శుభ్రంగా ఇవి కడిగి పెట్టుకున్నానండి. వీటన్నిటిని శుభ్రంగా తుడిచి పెట్టుకుంటా. ఎందుకంటే పచ్చడి అంటే తడి అనేది ఉండకూడదు కదా, బూజు రాకుండా. అసలే రైనీ సీజన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం తడి అనేది తగలకుండా చూసుకుంటే ఏ పచ్చడికైనా ఉప్పు ఒకటి, తడి లేకుండా చూడటం ఒకటి, ఈ రెండిటి వల్ల మనకి పచ్చడి చక్కగా నిలవ ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని తుడిచి ఘాట్లు పెట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టుకుందామనండి. మనం వంకాయ గనక పెట్టుకుంటాం చూసారా, గుత్తి వంకాయకి అట్లా అటొకటి ఇటొకటి ఘాటు పెట్టి వేయించేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. గ్రౌండ్ నట్ ఆయిల్ ఇప్పుడే కట్ చేసిన. నేను పచ్చళ్ళకి, పులిహోరలకి అన్నిటికీ గ్రౌండ్ నట్ ఆయిలే వాడతా. ఇప్పుడే కట్ చేసి దీంట్లో నాకు అవసరమైనంత పోసుకున్నానండి. ఇది కొంచెం వేడెక్కుతోంది. ఇగో టమాటాలు చూసారు కదా, వెనక ముచ్చికలు తీసేసుకొని చక్కగా తుడుచుకున్నవి కట్ చేసుకొని, మనకి గుత్తి వంకాయ కనుక కట్ చేసినట్టు కట్ చేసేస్తే సిమ్లో పెట్టుకుంటే నిదానంగా అవుతాయి. తొందర ఏం లేదు మనకి. వీటి మీద మూత పెట్టుకొని మగ్గేదాకా వెయిట్ చేద్దాము. ఒకసారి దీన్ని మూత తీసి కలుపుకుందామండి. ఎందుకంటే అటు ఇటు మనం ఇట్లా చేస్తూ ఉంటే అన్ని పక్కల నుంచి త్వరగా ఉడుకుతాయి. ఒకటే వైపు ఉంచకుండా కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాము. నేను ఫ్లేమ్ కూడా చాలా తక్కువే పెట్టానండి, ఎక్కువేం పెట్టుకోలేదు. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మెత్తగా అయినాయి దాదాపు ఆల్మోస్ట్. కానీ బాగా సిమ్లో ఉంచి ఇంకొక 2 minutes ఉంచుదాము. ఏమన్నా అక్కడక్కడ కొంచెం సాఫ్ట్గానే ఉంటే అన్నీ అవుతాయి. అట్లనే ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు 50 grams తీసుకున్నాం కదా, ఇది ఇత్తనాలు, గింజలు ఏమి లేకుండా చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉండాలి. అందుకని ఈ వేడి మీద వేస్తే ఈ రసంలో అవి ఉన్న కొంచెం రసం పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. పచ్చడి కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ లేకుండా, అదే విడిగా కనుక చింతపండు నానబెడితే మళ్ళీ ఎక్సెస్ వాటర్ అవుతుంది. అదే దీంట్లోనే నానబెడితే మనకి ఎక్సెస్ వాటర్ కాదు, చూడటానికి సరైన కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీన్ని ఇట్లా ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దాము. ఇది నిల్వ పచ్చడి అండి, ఉడకబెట్టిందే కానీ ఇన్స్టెంట్ పచ్చడి అన్నట్టు, అప్పటికప్పుడు నిలవ ఉండేలాగా చేసుకునేది టమాటా పచ్చడి. ఇది ఎన్ని రోజులు కావాలంటే మీరు అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం తినేస్తాం కాబట్టి అయిపోతుంది, కానీ లేకుంటే బూజు పట్టడం అదేం లేకుండా మంచిగానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకున్నాము. ఒకసారి దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి. దగ్గర పడ్డదండి, వాటర్ అంతా అయిపోయినాయి దాదాపు ఆల్మోస్ట్. ఆ మిగతాది ఇప్పుడు బంద్ చేసేసుకుంటే చల్లారే లోపల ఈ వేడికి ఇంకొంచెం అవి పీల్ చేసుకుంటాయి. ఆ చింతపండు ఉంది కాబట్టి ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ దాంతో పీల్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో బంద్ చేసుకుంటున్నాను. బంద్ చేసుకొని పక్కకి పెట్టుకుందాం. ఎందుకంటే చల్లగా కావాలి. ఇది చల్లగా అయితేనే నెక్స్ట్ ప్రాసెస్ చేయగలము. ఇది చల్లగా అయిందో లేదో చూద్దామండి. చల్లగా అయింది, పట్టుకుంటేనే తెలుస్తుంది. లేకపోతే హీట్ ఉంటే మనం పట్టుకోలేము కదా. ఇదిగో చల్లగా అయింది, దాదాపు ఆల్మోస్ట్ చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. ఇది అర్ధపావు ఉప్పు, కిలోకి పావు కిలో కదా ఏ పచ్చడికైనా ఉప్పు. అయితే ఇది 1/2 కిలో కాబట్టి అర్ధపావు వేసుకున్నాం, అంటే 125 grams వెయిట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండు కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకొద్దాము. ఒక 100 grams అంతా కారం వెయిట్ చేసుకున్నానండి. ఉప్పు అయితే తగ్గించకుండా 125 grams అంటే అర్ధపావు పోసాను, పావు కిలోలో సగం. కారం మాత్రం ఒక 25 grams తగ్గిస్తున్నా. ఇది కొంచెం కారం ఉంటుందేమో అని తక్కువ చేస్తున్నాను. మన ఇష్టం, కారం మనం తినగలిగే దాన్ని బట్టి పోసుకోవచ్చు. ఫస్ట్ ఇది కలిపినాక అది చూసుకొని కలుపుతాను. మన చాయిస్ని బట్టి ఎంత తింటామో అంత కలుపుకోవచ్చు.
మెంతిపిండి అండి, 1 స్పూన్ అంతే వేసుకుంటున్నాను మెంతిపిండి. అట్లనే ఆవపిండి కూడా 1 ఫుల్ స్పూన్ వేసుకుంటా అండి. టమాటా పచ్చడిలో కంపల్సరీ ఆవపిండి 1 స్పూను, మెంతిపిండి అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇదైతే ఇక్కడికి సరిపోతే వేసుకుంటే ఇంకో 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకెవరికన్నా కొంచెం ఎక్కువ ఘాటు కావాలంటే ఇక్కడికైతే ఇది సరిపోతుంది. ఇవన్నీ కలుపుకుందాము. ఈ కారం కొంచెం కారంగానే ఉందండి, అందుకని నేను కొంచెం మిగిలింది, ఎందుకంటే కారం ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేయలేదు. ఇది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 పోపు పోసుకుంటే ఇది ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు ఉడకబెట్టి పెట్టుకుందే కానీ ఇది చాలా రోజులు ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు ఒకటి తక్కువ కరెక్ట్గా పోసుకోవాలి, నెక్స్ట్ తడి లేకుండా చూసుకోవాలి. ఈ 2 చూసుకుంటే ఎట్లా పెట్టినా కానీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. అదే ప్యాన్ మనం అన్ని పొళ్ళు వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవటమేనండి. పోపుకి ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసేసుకోవాలి. పోపు సామాను, ఆవాలు, నూనె ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి కొంచెం జీలకర్ర, కరివేపాకని అదని ఇదని ఏం వేయక్కర్లేదండి. నిలవ పచ్చడిగా పెట్టాం కాబట్టి. అట్లనే ఇంగువ నేను ఈ డబ్బాలో పోసుకున్నాను, హోల్ మంచిగా ఉందని. కొద్దిగా ఇంగువ. టమాటాలోకి వెల్లిపాయ కంటే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. వెల్లిపాయ కంటే ఇంగువ ఫ్లేవరే బాగా సెట్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేసి చూడండి. కొంచెం సేపు మూత పెడుతున్నా, ఫ్లేవర్ బయటికి పోకుండా 1 నిమిషం చల్లారనిద్దాము. ఇంకొంచెం చల్లారాలండి. ఇప్పుడు దీంట్లో పోపు పోసుకుందామండి. అది కొంచెం చల్లారండి. 3 రోజులు ఇట్లనే ఉంచుకుంటే, మూత పెట్టేసుకుని ఉంచుకుంటే 3వ రోజు ఉప్పు చెక్ చేసుకొని అంతా కరిగినాక ఎట్లున్నది అన్నీ సమంగా సరిపోయినాయో చూసుకొని సీసాకి ఎత్తుకోవచ్చండి. ఇప్పుడే సీసాకి పెట్టక్కర్లేదు. చూసారు కదా ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉండే టమాటాలే అయినప్పటికీ మనం చాలామందిని నేను చూస్తున్నాను, చిన్న చిన్న డబ్బాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇవాళ రేపు న్యూస్లో చూస్తున్నాం కదా, ప్రిజర్వేటివ్స్ 100 రకాలు కలిపారట నిలవ ఉండే ఫుడ్లలో, ప్యాక్డ్ ఫుడ్లలో మొన్న న్యూస్లో చూసానండి. కాబట్టి వీలైనంత వరకు మీరు నేర్చుకొని చేసుకోండి. చేతగాని వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు బద్దకిచ్చకుండా చేసుకోండి. ఇంతేనండి. ఇది ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేను చేసిన విధానం కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. వ్యూస్ రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.